హాయ్ పిల్లలు, మనం ఈరోజు 4వ తరగతి తెలుగు సాధన పత్రం 3 వారం 3 5 అభ్యాస పత్రాల తర్వాత సాధన పత్రం. మీరు ఇది సొంతంగా చేయండి, చేసి దీంట్లో సరిచూసుకోండి. ఓకేనా? ఒత్తుల పదాలు చదవడం. సాధన చేద్దాం. సాధన పత్రం 3 వారం 3. ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. ఈ కింది పేరాను 1 నిమిషంలో చదవండి. మనకి ఇక్కడ పేరాగ్రాఫ్ ఇచ్చాడు, దీన్ని 1 మినిట్లో చదవాలి. దాని తర్వాత కింద క్వశ్చన్స్ ఇచ్చాడు, అవి రాయాలి. చూడండి, ఇక్కడ నేను 1 మినిట్లో చదివేస్తా. అనగనగా ఒక ఊరు, ఆ ఊరి పక్కనే అందమైన అడవి ఉంది. ఆ అడవిలో టక్కరి నక్క ఉండేది. జగ్గయ్య అనే రైతుకు అడవి పక్కనే పొలం ఉండేది. ఆ పొలంలో కొంత భాగం జగ్గయ్య పుచ్చ పంట వేశాడు. దాని పక్కన సజ్జలు వేశాడు. సజ్జలపై పిట్టలు వాలేవి. నక్క పుచ్చ తీగలను కొరికి వేసేది. దాంతో జగ్గయ్య చాలా బాధపడ్డాడు. ఇట్లా పేరాగ్రాఫ్ అనేది అర్థంగా, చిన్నగా, నిదానంగా చదవండి. 1 మినిట్ లోపు చదవాలి. ఇప్పుడు సొంతంగా రాయడం. పై పేరాను చదివి కింది ప్రశ్నలకు 1 పదంలో జవాబు రాయండి. ఒకటే పదంలో అన్నాడు. అంటే ఆన్సర్ అనేది 1 వర్డ్లో రాయాలి మనం. ఊరి పక్కన ఏమున్నది? ఊరి పక్కన ఏమున్నది? ఊరి పక్కనే అందమైన అడవి ఉంది. ఒకటే పదంలో రాయమన్నాడు కాబట్టి మనం అందమైన కాకుండా అడవి అని రాద్దాం. అడవి. నెక్స్ట్, అడవిలో ఎవరున్నారు? అడవిలో ఎవరున్నారు? ఆ అడవిలో టక్కరి నక్క ఉండేది. ఎవరున్నారు? టక్కరి నక్క. టక్కరి నక్క. రైతు. 3వ ప్రశ్న, రైతు పేరు ఏమిటి? రైతు పేరు ఏం పేరు? జగ్గయ్య అనే రైతు. రైతు పేరు ఏంటిది? జగ్గయ్య. గావత్తు, యాకు యావత్తు. నెక్స్ట్ 4వ ప్రశ్న, సజ్జ పంటపై ఏవి వాలేవి? సజ్జలపై పిట్టలు వాలేవి. ఏం వాలేవి? పిట్టలు. నెక్స్ట్, నక్క ఏ తీగలను కొరికింది? నక్క ఏ తీగలను కొరికింది? నక్క పుచ్చ తీగలను కొరికి వేసేది. ఏంటి అవి? పుచ్చ తీగలు. పుచ్చ తీగలు. ఓకేనా? ఇలా నేను 1 వర్డ్ ఆన్సర్సే రాశాను. ఏమన్నాడు మనకి? 1 పదంలో జవాబు రాయమన్నాడు కాబట్టి అన్నీ ఒకటే పదంలో నేను జవాబు రాశాను. మీరు రాయడానికి ట్రై చేయండి, రాయండి. రాసిన తర్వాత దీంట్లో సరి చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.